నమస్తే అండి. వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ. క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ ఏంటి కాంబినేషన్ అంటున్నారా? మంచి హెల్తీ ఫుడ్ కూడా. ఎగ్ అనగానే మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ కదా. మరి చాలామంది కూడా బరువు తగ్గాలన్నా బరువు పెరగాలన్నా కూడా కోడిగుడ్డు తింటూ ఉంటారు. అది బాయిల్డ్ ఎగ్గా కానివ్వండి, ఆమ్లెట్గా కానివ్వండి, హాఫ్ బాయిల్డ్గా కానివ్వండి. కానీ వెజిటబుల్స్తో కలిపి ఇలా చేసి చూడండి, చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి రైస్తో పాటుగా చపాతీ పుల్కా కాంబినేషన్లో కూడా సూపర్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఏమేమన్నీ వేసానో వీడియో చేస్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ క్యాప్సికమ్తో అలాగే ఎగ్స్తో చేసుకునే ఫ్రై క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ అండి. మరి ఎక్కువగా మనం ఉల్లిపాయలు ఎక్కువగా వేసి కోడిగుడ్డు పొరుటు చేసుకుంటాం, కానీ ఇలా క్యాప్సికమ్, క్యారెట్ లేదా క్యాబేజీ వేసి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మరి నేనైతే ఈరోజైతే ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇక్కడ పెద్ద క్యాప్సికమ్ ఒకదానికి 2 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. మరి ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇందులోకి వేస్తున్నాను. ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తాను. మూత తీస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేసుకుంటున్నాను. నేను ఈ క్వాంటిటీకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు మాత్రమే తీసుకున్నానండి. 2 క్యాప్సికమ్ వరకు ఉంటే మీకు కొంచెం ఎగ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి 1 స్పూన్ వరకు తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి డామినేట్ చేసినట్టుగా ఉండకూడదు. మళ్ళీ ఇందులో అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం పాటు అయితే నేను హై ఫ్లేమ్లో ఉంచాను. ఇక్కడ ఫ్లేమ్ అంతా కూడా క్యాప్సికమ్ వేసే కన్నా ముందే పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ మొత్తం కూడా ఇందులోకి వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటాను. క్యాప్సికమ్ ముక్కలకి తగినట్లుగా ఇందులో వేస్తున్నాను. మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. మూత తీస్తున్నాను నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత. క్యాప్సికమ్ అయితే మెత్తగా అయిపోయింది. చూసారా, మొత్తం ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. క్యాప్సికమ్ మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఎగ్ ఇందులోకి వేసేసుకుంటున్నానండి, బీట్ చేసుకొని. ఎగ్ వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ని మధ్యలోకి బీట్ చేసుకొని వేసుకుంటున్నాను. మూత పెట్టినాను 2 నిమిషాలు. లో ఫ్లేమ్లోనే ఉంచి 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నాను. ఇక్కడ ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. ఇప్పుడు
ఇందులోకి ఇంతకుముందు కొంచెమే సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటున్నాను. ఇష్టపడే వాళ్ళు కొంచెంగా గరం మసాలాని అయితే వేసుకోవచ్చండి, ఆప్షన్ మాత్రమే. నేనైతే చివరిగా కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఇందులోకి, అలాగే కొంచెంగా కొత్తిమీర కూడా. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. మరి 1-2 క్యాప్సికమ్స్ ఉన్నప్పుడు ఇలా ఎగ్ కాంబినేషన్తో ట్రై చేసి చూడండి. మంచి హెల్దీ కూడా, మంచి ప్రోటీన్ ఫుడ్ కదా. మరి అందుకే ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. Please encourage me and thank you for watching. Thank you.